గణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ధనురాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు, ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ స్థానంలో సొంత క్షేత్రంలో మీనరాశిలో సంచరించడం జరుగుతోంది. దీనివల్ల ఈ మాసం అంతా ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా కూడా నూతనంగా గృహం కానీ, వాహనం కానీ, వస్త్ర ఆభరణాలు కానీ, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం కానీ, లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేయటం కానీ, స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేయటం కానీ, వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీరు వస్త్రాలు, స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అంటే బంగారం రేటు చాలా భారీ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీరు కొనుగోలు చేసేంత మంచి ఆర్థిక పుష్టి గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మాసం మీకు లభించబోతోంది అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇకపోతే ఈ ధనురాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఈ మకర రాశిలో శని సంచారం అనేటువంటిది ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు తన స్వక్షేత్రంలో మకర రాశిలో సంచరించడం వల్ల ఈ మాసం మీకు దాదాపుగా శుభ ఫలితాలే ఇస్తాడు. అంటే చేసేటువంటి ప్రతి పనిలోనూ మంచి ఆశని కలిగిస్తాడు, మంచి అభివృద్ధిని చూపిస్తాడు. అయితే అవన్నీ అందుకోవడం మాత్రం సహజంగా నిదానంగా యోగించేటువంటి గ్రహమైనటువంటి శనీశ్వరుడు, చిన్నగా నడిచేటువంటి శనేశ్వరుడు, మందంగా నడిచేటువంటి మందేశ్వరుడైనటువంటి శనీశ్వరుడు ప్రతి ఫలితం యొక్క అంటే ప్రతి పని యొక్క ఫలితాన్ని కాస్త నిదానంగా మీకు అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. నిదానంగా అయినా సరే మంచి ఫలితాలని ధనురాశి వారికి శనీశ్వరుడు అందజేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఈ మాసంలో ధనురాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏమిటంటే మీ వ్యక్తిగత ఖర్చుల కన్నా కుటుంబ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా ఉంటాయి. ఇది చూసి కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురి కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసంలో పట్టుదలతో, కార్యదీక్షతో ప్రతి పనిని చేపట్టి విజయం సాధించడం అనేటువంటిది ధనురాశి వారి విషయంలో అద్భుతమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితంగా చెప్పడం జరుగుతోంది. నిరంతర శ్రమ వల్ల, నిరంతర కృషి వల్ల జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరికీ కూడా ఇది మంచి శుభ ఫలితం అనేటువంటిది రావటం జరుగుతుంది. 2-3 పనులని ఏకకాలంలో పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి శక్తి సామర్థ్యాలు ధనురాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి. అంటే మల్టీ టాస్క్ అంటారు. ఇటువంటి 2-3 పనులని ఒకేసారి చేపట్టి విజయవంతంగా నిర్వర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ని ఫలితాలు బాగున్నాయి. పంచమ స్థానంలో కుజరాహుల యొక్క సంచారం జరుగుతోంది. సంతాన పరంగా మాత్రం కొద్దిగా విచారం కలుగుతుంది. సంతానం విషయంలో కొంత ఆందోళనలకు గురవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ధనురాశి వారు కుజుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి. అలాగే మంగళవార నియమాలు పాటించండి. అంటే మంగళవారం ఉదయం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి ఆ సింధూరాన్ని ధరించండి. అలాగే ఆ రోజు సాయంత్రం ఉపవాసం ఉండి భూశయనం అంటే నేల మీద ఒక చాప వేసుకుని పడుకోవటం చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ మంగళవార నియమాలు గనక పాటించేటట్లయితే సంతాన పురోగతి చాలా బాగుంటుంది. కనుక ఈ ధనురాశి స్త్రీలైనా పురుషులైనా ఈ మంగళవార నియమాలను ఈ విధంగా పాటిస్తే మరిన్ని శుభ ఫలితాలని సంతానం విషయంలో పొందగలుగుతారు. ఇక ఈ మాసంలో ఈ ధనురాశి వారికి మిగిలిన గ్రహాలైనటువంటి కుజ, బుధ,
శుక్ర రవిగ్రహ ప్రభావాల వల్ల ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నాయి. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల జ్యేష్ఠ భ్రాత వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ అనుకోని ఆర్థిక సహాయం కానీ, అలాగే అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగటం కానీ, ఆకస్మికంగా రావనుకున్నటువంటి బాకీలు వసూలవటం కానీ, అలాగే ఎక్కడైతే డబ్బు ఇరుక్కుపోయి ఉంటుందో ఆ డబ్బు మీ చేతికి అందడం కానీ, ఇటువంటి శుభ ఫలితాలన్నింటినీ మీరు ఈ మాసం పొందడం అనేటువంటిది జరుగుతుంది. యథార్థవాది బంధు విరోధి అన్నారు. అంటే ఎవరైతే నిజం చెప్తారో, నిజం మాట్లాడతారో అతను ఖచ్చితంగా బంధువుల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, స్నేహితుల్లో ఖచ్చితంగా విరోధం అవుతాడు అనేటువంటిది ఈ సామెత యొక్క అర్థం. అయితే ఏది ఏమైనప్పటికీ తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పాలనేటువంటి బుద్ధి కలిగినటువంటి ధనురాశి వారికి, న్యాయానికి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ధనురాశి వారికి ఈ మాసం దైవబలం చాలా బాగుంది కనుక చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మరి ముఖ్యంగా ఈ మాసంలో ధనురాశి వారికి విద్యార్థుల విషయంలో అయితే చక్కటి విద్యాయోగం ఉంది. కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో దేశంలో కానీ విదేశాల్లో కానీ సీటు పొందడం అనేటువంటిది జరుగుతుంది. విద్యాయోగం చాలా బలంగా ఉంది. మంచి ర్యాంకులు, మంచి మార్కులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న ప్రదేశాలకి వెళ్ళగలుగుతారు. మీరు ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి సాధించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా సకాలంలో మీ చేతికి అందడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక ధనురాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రాజకీయంగా ఈ మాసం మీకు అద్భుతం అని చెప్పవచ్చు. ప్రజల్లో కానీ, పార్టీలో కానీ ఎక్కడైనా సరే మీ మాటకి ఎదురుండదు, మీరు చేసేటువంటి పనికి తిరుగుండదు. అటువంటి మంచి స్థితి అనేటువంటిది గోచరిస్తోంది. ధనురాశి కళాకారుల విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అంటే ఒక రకంగా కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఈ మాసం చేసేటువంటి ప్రాజెక్ట్స్ అర్ధాంతరంగా ఆగిపోవటం కానీ, అలాగే ఒప్పుకున్నటువంటి సినిమాలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ కొంచెం ఇబ్బందుల పాలవటం, అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోవటం అనేటువంటిది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఇది తెర ముందు, తెర వెనుక ఉండేటువంటి వారికి, అంటే గాయకులు, అలాగే నటులు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా వర్తించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి అవకాశాలు చేజారిపోయే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ధనుసు రాశి కళాకారులు ఎవరైతే ఉంటారో, అంటే తెర ముందు కానీ తెర వెనక కానీ ఉండేటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వారందరూ ఈ మాసంలో తప్పనిసరిగా భృగు పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఈ మాసం మొత్తంలో దాదాపుగా ఆగస్టు 15వ తారీఖు వరకు కళాకారులకి గడ్డు కాలం. మిగిలిన అంటే 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. ఇక కోర్టు తీర్పులు, మధ్యవర్తి పరిష్కారాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఆ ప్రయత్నాలు చేయండి. మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ మాసంలో చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు, బిల్డర్స్ దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ వరకు 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా మంచి సువర్ణ అవకాశం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి శుభ ఫలితాలు నడిపించే దిశగా ఈ మాసం గ్రహగతులు గోచరిస్తున్నాయి. కనుక మీరు ధనుసు రాశి వారు ముఖ్యంగా నేను చెప్పినటువంటి మంగళవారం నియమాలు పాటించటం, అలాగే ఏది ఏమైనప్పటికీ ఫలితాలు తొందరగా రావాలనుకునేటట్లయితే ఏలినాటి శని పరిహార శాంతి క్రియలు జరిపించుకోవటం, అంటే శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం, లేదా నల్లని కుక్కలకి ఆహారం పెట్టడం గనక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందడం జరుగుతుంది. ఒకవేళ నల్లని కుక్కని పెంచుకోగలిగిన వారు ఎవరైనా పెంచుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు ధనురాశి వారికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశి వారు
అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.